హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ లిఖిత. ఇవాళ నేను క్యాప్సికమ్ ఫ్రై చేస్తున్నా. దానికోసం అంటే కొన్నే క్యాప్సికమ్, ఎక్కువ లేవు. కొంచెం అంత ఆయిల్ వేసిన, అది కొంచెం వేడి కానివ్వండి. ఆయిల్ వేడైంది కదా, ఒక 1 చిన్న టీ స్పూన్ ఆవాలు, చిన్న టీ స్పూన్ జీలకర్ర, కొంచెం మినప్పప్పు, ఎక్కువ వద్దు ఎందుకంటే ఒక 1/2 కేజీ క్యాప్సికమ్ అంతే. తర్వాత కొంచెం పసుపు. ఇవి కొంచెం ఫ్రై కానివ్వండి. ఇవి ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు దీంట్లో నేను ఒక 1/2 కిలో క్యాప్సికమ్ మంచి కడిగి కొంచెం చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా, లోపల గింజలు తీసేసిన. ఇవి మంచిగా ఫ్రై కావాలా, అంటే సన్న మంట మీద ఫ్రై అవ్వాలా. పెద్ద మంట పెట్టుకోమనుకోండి, పైన మొత్తం ఇట్లా ముడిచిపచ్చినట్టు వచ్చేస్తే లోపలంతా పచ్చిగా ఉంటాయి. అంటే కొందరు పిల్లలు అట్లా ఉంటే తింటారు, కొందరు తినరు కదా. మా పిల్లడైతే అసలే తినడు, అందుకే మంచిగా ఫ్రై చేయాలి. నెక్స్ట్ దీంట్లో కల్లెమాకు, కొత్తిమీర 2 ఉన్నాయి దీంట్లో, చూడండి. ఇది వేసి కూడా కలిపేస్తున్నా. ప్లీజ్ అండి, కొత్తగా నా ఛానల్ చూసేవారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, మర్చిపోకండి. పాత వాళ్ళు అంటే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా వీడియోస్ అన్నీ చూడండి. మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. కొంచెం మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. ప్లీజ్ అండి, మీరు కొంచెం హెల్ప్ చేస్తే నా ఛానల్ తొందరగా మానిటైజేషన్ అయిపోతుంది కదా. అందుకని డైలీ అడుగుదాం అనుకుంటున్నా. డైలీ అడగాలంటే ఏటో అనిపించి అప్పుడప్పుడు గ్యాప్ ఇచ్చి మరీ అడుగుతున్నా. ఇట్లా కరెక్ట్గా ఉన్న మూత పెట్టేయండి. పెట్టేస్తే మంచి ఆవిరికి మెత్తగా ఉడుకుతుంది. అప్పుడప్పుడు మధ్యలో తీసి కలపండి. కొన్ని ఎల్లిపాయలు చిన్నగా కట్ చేసేసిన, దంచుకొనైనా వేయచ్చు, మన ఇష్టం. ఫ్లేవర్ బాగుంటుంది ఎల్లిపాయ వేస్తే. అప్పుడప్పుడు మధ్యలో కలపండి, లేకపోతే కింద అడుగంటుతుంది. ఒకసారి మూత తీసి కలుపుతాం, ఎక్కడి వరకు వచ్చింది అనేది, అంటే ఎంతవరకు ఫ్రై అయిందని. ఎక్కడి వరకు వచ్చిందంటే నడుచుకుంటూ వచ్చిందని కాదు, కొంచెం ఒక 50% ఫ్రై అయింది, ఇంకా కొంచెం కావాలా. ఇప్పుడు కొంచెం మగ్గింది కాబట్టి ఉప్పు వేస్తున్నా. ఉప్పు కొంచెమే కర్రీ కాబట్టి నేను కొంచెం వేస్తున్నా, ఎందుకంటే ఎప్పుడు వేసేది అట్లాంటి వాళ్ళ కూర తక్కువ చేస్తున్నా. నెక్స్ట్ ధనియాల పొడి ఇవి వేసి ఒకసారి మంచిగా కలిపి మళ్ళీ ఒక 2-3 మినిట్స్ మూత పెట్టండి. పెడితే ఉప్పు వేయగానే కర్రీలోంచి వాటర్ వచ్చేస్తాయి కదా, దాంతో ఇంకా కొంచెం మగ్గుతుంది. ఇప్పుడు అంటే ఒక 80% ఫ్రై అయింది కదా. ఇప్పుడు కారం మరీ ఎక్కువ పట్టదు దీంట్లో. ఇవి క్యాప్సికమ్ కొంచెం కారం ఉంటాయి, కానీ మొత్తం వేయకపోతే మాత్రం చప్పగా వస్తుంది. కాబట్టి కొంచెం కారం వేసి మళ్ళీ కలిపి మళ్ళీ కొద్దిసేపు మూత పెడుతున్నా, ఎందుకంటే కారం కూడా ఉడకాలి కదా. చూడండి, ఇప్పుడు మ్యాక్సిమం ఫ్రై అయిపోయింది. ఇక ఒక 2 మినిట్స్ అయితే దించుతామనే ముందు, అంటే స్టవ్ ఆఫ్ చేస్తామనే ముందు కొబ్బరి పొడి. నేను అన్నింటిలో నువ్వుల పొడి వేస్తాను కదా, కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్లోనే, సెలెక్టెడ్ కూరలలో మాత్రమే కొబ్బరి పొడి వేస్తాను. కొబ్బరి పొడి కూడా వేసి, కొబ్బరి పొడి వేయగానే కొంచెం ఆయిల్ అంతా పీల్చేసుకొని డ్రై అయినట్టు అవుతుంది, ప్లస్ అడుగంటుతుంది. కొంచెం మంచిగా కలపండి. కొబ్బరి పొడి వేసి వదిలేయద్దు ఎప్పుడు కూడా. అయిపోయిందండి నా క్యాప్సికమ్ ఫ్రై. చూడండి ఎంత బాగుంది, నిజంగా చూస్తుంటేనే ఇట్లా టేస్ట్ ఉంటుంది అని ఒకలాంటి ఫీలింగ్ అనిపిస్తుంది. ఇది ఉట్టి అన్నంతో, అంటే ఈ కూర వేసుకొని అన్నం తినవచ్చు, లేదంటే చారు, రసము, లేకపోతే పప్పు చారు, టమాటా పప్పు, అట్లా దేంతోనైనా కూడా తినచ్చు. నాకైతే ఇట్లా ఉట్టి కూర తినడమే ఇష్టం ఎందుకో మరి. ప్లస్ ఇప్పుడు ఇది అయిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. వేసేసిన తర్వాత కొంచెం నిమ్మకాయ, ఒక 1/2 చెక్క, లేకపోతే ఇంకా కొంచెం తక్కువైనా సరే, మరీ ఎక్కువ వేయద్దు. ఇది నిమ్మకాయ వేస్తే ఏమవుతుందంటే కొంచెం క్యాప్సికమ్ ఇట్లా పసరు ఉంటుంది కదా. మా సైడ్ పసరు అంటాం, మరి మీ సైడ్ అంటే ఆంధ్ర వాళ్ళు చూసే వాళ్ళు ఏముంటారో నాకు తెలియదు. ఆ పసరు టేస్ట్ అనేది పోతుంది ఈ లెమన్ వల్ల. కానీ స్టవ్ ఆఫ్ చేసినాక వేయండి. అయిపోయింది, ఇది ఒకసారి మంచిగా కలిపేస్తే అయిపోతుంది. ఓకే, బాయ్ అండి. ఇవాళ మా వంట ఇది. పప్పు ఆల్రెడీ చేసిన, ఇక మీకు ఎన్నిసార్లు పప్పు చూపిస్తలే అని అది షూట్ చేయలేదు. ఓకేనా, బాయ్ అండి.